ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో ఈరోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే మీకు అందరికి కూడా తెలుసు. నేను కేసు వాపస్ తీసుకోను ఒకసారి పెట్టిన తర్వాత అని చెబితే ఆ తర్వాత మేము ఖండన వేస్తాం మేడం అని నన్ను బద్నాం చేసేది మాత్రం ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేశారు. ఖండన మాత్రం 5వ పేజీలో ఎక్కడో వేశారు. అంటే వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు. వాళ్ళను బజారు చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం. నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. అలాగే మీతో పాటు సాక్షితో పాటు ఇంకొక టీవీ కూడా ఇలాగే నా మీద ప్రచారం చేశారు. వాళ్ళు పప్పులో కాలేసామని చెప్పి ఒప్పుకున్నారు. ఈరోజు చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను తప్పు చేశానని కానీ, నా బిడ్డలు తప్పు చేశానని కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అన్నీ మార్ఫింగ్ ఆధారాలే. అవి తీసుకెళ్ళి ఇస్తున్నారు. మార్ఫింగ్ ఆధారాలతో మీరు ఏం చేయగలుగుతారు?